ఇది మళ్ళా పైసల కోసమే ఫోన్ చేస్తాడు. హలో, అరే అరే నీ ఫోన్ పే పని చేస్తున్నారా? పని చేస్తలేదురా. మరి గూగుల్ పే పని చేస్తలేదురా. నీ పేటీఎం అన్నా అసలు నా అకౌంటే పని చేస్తలేదురా. అయినా అయ్యానెందుకురా నీకు? ఏం లేదురా, మొన్న నువ్వు నాకు పైసలు ఇచ్చినావు కదా, అవి నీకు పంపిద్దాం అనుకున్నా. సరే ఉంటానా. అరే వేసేసాడు, బాగా వేసేసాడు. బేబీ నన్ను ఎంత లవ్ చేస్తున్నావు చెప్పు. నువ్వెంత ప్రేమిస్తావు అంతే. నువ్వు టైం పాస్కేనా? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఈ రోజు నిన్ను ఊరేగిపోతున్నా. చెప్పు, నీ చెడు కొరకు ఏమైనా ఉంటే. ఏం లేదు సార్, చెప్పు పర్యాదు. ఆ బదులు మీరు ఊరేసుకోండి. వేసేసాడు, బాగా వేసేసాడు. మేం పేదోళ్ళం బ్రో. మా ఇంట్లో చికెన్ తినాలన్నా మా ఇంటికి చుట్టాలు రావాలి. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. గజ్జి నువ్వు చాలా మంచోడురా. నేను పెళ్లి చేసుకున్నందుకు చాలా అదృష్టవంతురాలని. లవ్ యూ సో మచ్ గజ్జి. ఏంటి సురేఖ ఈ రోజు నన్ను అంతలా పొగుడుతున్నావు? ఎందుకో తెలియదు గజ్జి, ఈ అందమైన ప్రదేశాన్ని చూస్తాంటూ నేను పొగడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేఖ, లవ్ యూ టూ. ఇప్పుడు నువ్వు కూడా పొగుడు నన్ను. ఏంటి నేను కూడా పొగడాలా? సరే, ABCDEFGHIJK. వాటి మీనింగ్ ఏంటి గజ్జి? అడోరబుల్, బ్యూటిఫుల్, క్యూట్, డిలైట్ఫుల్, ఎలిగెంట్, ఫ్యాషనబుల్, గార్జియస్, హాట్. వావ్ గజ్జి, థ్యాంక్ యూ. మరి ఐజేకే చెప్పలేదు? ఐ ఆమ్ జస్ట్ కిడ్డింగ్. హా నాన్నగారు, చదువుకోవడానికి నేను రవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నిజంగా వాడింటికి నా వస్తున్నావు? నాన్నగారు, మీరు నన్ను నమ్మడం లేదా? నమ్మకానికి అమ్మలాంటోన్ని. నన్ను నమ్మకపోతే రవి వాళ్ళ ఇంటి వాడి నుంచి కాల్ చేస్తాను మీకు. అవునా? సరే, మీ ఫ్రెండ్ కి ఒకసారి కాల్ చేద్దాం. రవి, మా కిట్టు నీ దగ్గరకు వచ్చాడంట కదా? వచ్చాడు అంకుల్, నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు. రాగానే కాల్ చేస్తాను అంకుల్. ఆగరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇది కూడా విను. అమ్మా రవి బాత్రూమ్ నుంచి వచ్చాడా వాడు? ఆగండి అంకుల్, ఇస్తున్నా. నాన్నగారు చెప్పండి. ఒరే బావా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. మరి ఈ రోజు పార్టీ ఏంట్రా? ముందిప్పించు. ఇప్పిస్తాను గాని ఓ కండిషను. ఏంట్రా? నేను నా లవ్ స్టోరీ చెప్పుకుంటా. నువ్వొద్దు, నీ బొచ్చులో మందొద్దు. దుబే. పొద్దున్నే మొదలు పెట్టేశారా మందు తాగడం? నీది కూడా ఒక బతికేనా? ఏంటే నోరు లేస్తుంది? నేను తాగుతాను, తూగుతాను, నీకు ఇది అనవసరం. సంసారం బాగుపడుతుందంటే చెప్పు, రోజు నేను తాగుతా. ఒక మగాడికి ఎన్నో బాధలుంటాయి, అవి మర్చిపోవడానికే మందు తాగుతాం. అదే నీ కోపం వచ్చిందనుకో, నన్ను కొట్టానా కొడతావు నువ్వు. సరేలే, ఇలా మందు తాగి ఎందుకండి డబ్బులంతా వేస్ట్ చేస్తాడు? మరి నువ్వెందుకు మేకప్లకి డబ్బులు వేస్ట్ చేస్తావు? మేకప్ వేసుకుండేది నీకు అందంగా కనిపించాలనే అండి. ఓసి పిచ్చిదానా, నేను మందు తాగేది కూడా నువ్వు నాకు అందంగా కనిపించాలనే. బాబు, నువ్వు మా కంపెనీ నుంచి లోన్ తీసుకున్నావు. అవసరం అనేది తీసుకున్నా. మరి ఎప్పుడు తిరిగిస్తావు? అవసరం తీరాక. ఎప్పుడు తిరిగా నీ అవసరాలు? అరే పిచ్చోడా, ఇప్పటిదాకా ఎవరిదైనా అవసరం తీరిందా? చూడు, నీ అవసరానికి డబ్బులు ఎవరిచ్చారు? నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఎవరిస్తారు? నువ్వే. మేమెందుకు ఇస్తాం? ఎందుకంటే నాకు ఇంకా అవసరం ఉంది కాబట్టి. అరే బాబు, మేము నీకు ఇచ్చిన డబ్బులు ఎవరు తిరిగిస్తారు? అదే నాకు అర్థం కావట్లే. పాపం వీళ్ళ డబ్బులు ఎవరు తిరిగిస్తారు అని.
చూడు నీ అవసరానికి మా కంపెనీ డబ్బులు ఇచ్చింది, మరి ఎవరు తిరిగిస్తారు? ఎవరో ఎందుకు తిరిగిస్తారు? బుద్ధి లేకుండా మాట్లాడతావు. అరే మెంటల్, అయినా మీకేం అవసరం ఉన్నాయి కదా మీ దగ్గర చాలా. మాకు అవసరం ఉంది, అయితే లోన్ తీసుకో. అరే మేమెందుకు లోన్ తీసుకుంటాం? నువ్వే ఎప్పుడు దాకా అవసరం ఉందన్నావు. లోన్ తీసుకో, నాకు కాల్ చేయొద్దు. ఏం లేదు బ్రో, 1,00,000 రూపాయలు బాజీ అతలాగే 100 రూపాయలు చచ్చిపోతే మా వాళ్ళు 5 లక్షలు బాజీ వచ్చి నన్ను బతికిచ్చిరు బ్రో. ఇప్పుడు 5-3 లక్షలు ఏడిగేజీ అట్టాలా? ఊరిని అవ్వా, ఇది ఎక్కడ సావు? బయట తినకు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు చూడు. అబ్బా ఇప్పుడు ఏమైందని? జ్వరమే కదా, తగ్గిపోతుందిలే. తగ్గుతుంది. ఎందుకు తగ్గదు? బయట పోయి రోజు తిను, అందరూ వాళ్ళ పల్లం ఇంట్లో అన్నం పెట్టలేదని అనుకోవాలి. అబ్బా ఇంక తినను లేవే బయట. ఇప్పుడు చూడు, నీ వల్ల హాస్పిటల్కి 5,000 ఖర్చు అయింది. అదే షాపింగ్ అంటే నాకు 2 డ్రెస్సులు అన్నా వచ్చు. ఓసిని ఎంతసేపు కేరింగ్ చూపిస్తున్నావు అనుకున్నా కదే, ఎందుకోసమా? సరేలే, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడే నర్సు వచ్చి ఇంజెక్షన్ వేసింది. నొప్పిగా ఉందా? లేదు. అవునులే, పరాయి ఆడది ఇంజెక్షన్ వేస్తే ఎందుకు నొప్పిగా ఉంటుంది? అదే నేను ఒక మాట అంటే చాలు, ఎక్కలే నొప్పి అంతా వస్తుంది నీకు. ఈ రోజు చెప్పిన చాప్టర్ అర్థమైందా మీ ఇద్దరికి? అర్థమైంది సార్. సార్ మీరేం చెప్పారో నాకేం అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? సరే వదిలే. ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి ఇద్దరు. ఒరే రఘు, కేజీ కందిపప్పు ఎంతరా? 150 సార్. ఒరే కిట్టు, కేజీ కందిపప్పులో ఎన్ని గింజలు వస్తాయిరా? తెలీదు సార్. ఇది కూడా తెలీదా నీకు? ఒరే రఘు, మా స్కూల్ దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయి? ఒక జామ చెట్టు ఉంది సార్. కిట్టు, ఆ జామ చెట్టు కింద ఆకులు ఉన్నాయి? తెలీదు సార్. తెలీదా? ఇది కూడా తెలీదా నీకు? సార్ అందరు చెప్పిన చాప్టర్ అర్థమైంది సార్, ఇంకా అబ్బాయింది సార్. హలో, ఒకటి చెప్పాలి నీకు. ఏం చెప్పాలి? 143 అంటే ఏంటి? ఐ లవ్ యూ. 299 299 అంటే జియో రీఛార్జ్. శివుడు మొట్టమొదటిసారిగా 3వ కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా? ఒక రోజు కైలాసంలో శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. కొన్ని వందల సంవత్సరాల నుండి శివుడు ఈ తపస్సులో మునిగిపోయి ఉంటాడు. అదే సమయంలో దేవతల్ని కూడా వణికించే ఒక రాక్షసుడు జన్మించాడు. అతని పేరే బాణాసురుడు. ఆ బాణాసురుణ్ణి ఎదిరించలేక దేవతలు అందరూ వణికిపోతూ ఉంటారు. అప్పుడు విష్ణువు ఆ బాణాసురుడు దగ్గరికి వెళ్లి, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నువ్వంటే భయం, కానీ ఒక్క శివుడికి తప్ప. నీకు ధైర్యం ఉంటే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు. బాణాసురుడు కోపంతో, ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసానికి బయలుదేరతాడు. శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు. బాణాసురుడు శివుడి ముందుకు వెళ్లి ఎంత పిలిచి ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం ధ్యానం నుండి బయటికి రాడు. బాణాసురుడు అతని దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలు కూడా శివుడి పైన వదులుతున్నా శివుడు మాత్రం ఒక్క అంగుళం కూడా కదలడు. బాణాసురుడు కోపంతో ఊగిపోతూ, ప్రభు, నేను నీ భక్తుడిని, నీ కోసం కైలాసం ఎక్కి వచ్చాను అని మాయ మాటలు చెప్పినా కూడా శివుడు మాత్రం చెలించడు. ఇక కోపంతో ఏం చేయాలో తెలియక ఆ బాణాసురుడు చెయ్యకూడని ఒక పెద్ద తప్పు చేస్తాడు. బాణాసురుడు తన కాలితో ధ్యానంలో ఉన్న శివుడి ముఖం మీద ఒక్క తన్ను తంతాడు. తన్ని నవ్వుతూ శివుడి ముఖం చూస్తూ ఉంటాడు. తెరు, కళ్ళు తెరు అని అంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది. ఉరుములు మెరుపులు ఆగకుండా వస్తూనే ఉంటాయి. గాలి కూడా వేగంగా వీస్తుంది. వర్షం కూడా ఆగకుండా కుండపోతగా పడుతుంది. శివుడి శరీరం అంతా అగ్ని జ్వాలలలో మండిపోతూ ఉంటుంది. శివుడు 2 కళ్ళు తెరవకుండా ఆయన 3వ కన్ను తెరుస్తాడు. ఆ 3వ కన్ను నుండి శక్తివంతమైన అగ్ని జ్వాలలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడుతుంది. అంతే, బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతుంటే ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. దేవతలు అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వణికిపోతారు. అలా అహంకారంతో ఉన్న బాణాసురుడు కాలి బూడిదైపోతాడు. శివుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే హర హర మహాదేవా అని కామెంట్ చేయండి. చనిపోయిన
24 గంటల తర్వాత ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుంది? గరుడ పురాణంలో ఇలా రాసి ఉంది. ఒక వ్యక్తి చావు తర్వాత యమదూతలు వచ్చి ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తారు. తాను చేసిన కర్మల్ని చూపించి మళ్ళీ 24 గంటల తర్వాత ఆత్మని వారి ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోతారు. ఆత్మ 13 రోజుల వరకు వాళ్ళ కుటుంబం మధ్యలోనే తిరుగుతూ గట్టిగా ఏడుస్తుంది. కానీ ఎవ్వరికీ వినిపించదు. తన శరీరంలోకి వెళ్లడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ వెళ్ళలేకపోతుంది. 11, 12వ రోజున ఆత్మకి పిండం పెడతారు. 13వ రోజున ఆత్మ యమలోక యాత్రకు బయలుదేరుతుంది. ఈ యాత్ర 1 సంవత్సరం వరకు ఉంటుంది. 11, 12వ రోజున పెట్టిన పిండం ఆత్మకి 1 సంవత్సరం వరకు భోజనంగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే పిండం పెట్టారో వాళ్ళని యమదూతలు బలవంతంగా లాక్కొని వెళ్తారు. కొన్ని రోజులకి దినం భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు గనక అప్పు చేసి పెడితే ఎప్పటికీ ఆ ఆత్మకి శాంతి దొరకద. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి దారి తప్పిపోయిన ఒక భక్తుడు తనని రక్షించమని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే వరాహ స్వామి కనిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఒకానొక కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక భక్తుడు కాలినడకన తిరుపతికి బయలుదేరతాడు. అయితే ఆ భక్తుడికి తిరుమల ఆలయానికి చేరే దారి తెలియకపోవడంతో కనిపించిన వారినల్లా అడిగి ఆఖరికి తిరుపతికి చేరుకుంటాడు. అయితే అప్పటికే సాయంత్రం అవ్వడంతో త్వరగా స్వామివారి దర్శనం చేసుకోవాలని పరుగున కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. అలా ప్రయాణించిన కొంతసేపటికి చీకటి పడడంతో దారి తప్పి అతి భయంకరమైన శేషాచలం అడవుల్లోకి చేరుకుంటాడు. ఇలా ఎంత దూరం నడిచినా స్వామివారి ఆలయం కనిపించకపోవడంతో ఒక్కసారిగా భయం వేస్తుంది. ఆ అడవిలో తిండి నీరు లేక అలసైపోయి అవస్థలు పడుతూ ఉంటాడు. అప్పుడే అడవిలో భయంకరమైన క్రూర మృగాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ మృగాల అరుపులకు భయపడిన ఆ భక్తుడు ఏడుస్తూ ఆ అడవిలో ఎటు వెళ్లాలో తెలియక ఒక నున్నని పెద్ద బండరాయి మీద కూర్చొని ఆపద మొక్కులవాడా, నీ దర్శనం కోసం వచ్చి దారి తప్పి అడవిలో ఇరుక్కుపోయాను. ఓ వెంకటేశ్వర, పిలిస్తే పలికే దైవం అంటారే నిన్ను, నువ్వే నన్ను కాపాడకపోతే ఇక నాకు దిక్కెవరు అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పటికే 2 పెద్ద పులులు ఆ బండరాయి చుట్టూ తిరుగుతూ పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే ఆ భక్తుడికి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. హం హం అంటూ ఒక వింత శబ్దం వచ్చింది. వెంటనే ఆ భక్తుడు లేచి చుట్టూ చూస్తాడు. ఎదురుగా దట్టమైన అడవిలో నుంచి ఒక అద్భుతమైన వరాహ రూపాన్ని చూస్తాడు ఆ భక్తుడు. ప్రకాశవంతమైన కళ్ళతో, గాఢమైన శరీరం, దివ్యమైన తేజస్సుతో ఒక శ్వేత వరాహ స్వరూపం ఆ భక్తుడిని సమీపించి అతని భుజాన్ని తట్టి ముందుకు నడిపిస్తుంది. ఆ శ్వేత వరాహాన్ని చూడగానే అప్పటి వరకు ఆ భక్తుని తినడం కోసం వేచి ఉన్న పెద్ద పులులు భయంతో వెనక్కి పారిపోతాయి. ఒక్కసారిగా భక్తుడి కళ్ళలో ఆనందం. తనని రక్షించడానికి సాక్షాత్ ఆ వరాహస్వామి ప్రత్యక్షంగా వచ్చాడా అంటూ ఆనందపడిపోతాడు. ఆ వరాహస్వామి దారి చూపిస్తూ ఆ భక్తుడిని అడవి లోతుల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోకి రాగానే ఆ వరాహ రూపం ఒక్కసారిగా కాంతి రూపమై ఆకాశంలో కలిసిపోతుంది. అది చూసిన భక్తుడు ఆ ప్రాంతమంతా ఎంత వెతికినా వరాహస్వామి కనిపించడు. అప్పుడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే ఒక అర్చకుడు అటుగా వెళ్తూ ఈ భక్తుడిని చూసి, ఏమైంది నాయనా, అంతలా బాధపడుతున్నావు, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ భక్తుడు జరిగిందంతా ఆ అర్చకుడికి చెప్పి ఒక విషయాన్ని అడుగుతాడు. స్వామి, నేను వచ్చింది వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవడానికి. అడవిలో దారి తప్పిన నేను రక్షించమని పిలిచింది కూడా వెంకటేశ్వర స్వామినే. కానీ నా కోసం వరాహస్వామి ఎందుకు వచ్చాడు? వెంకటేశ్వర స్వామి కదా రావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ అర్చకుడు, ఈ సమస్త తిరుమల క్షేత్రానికి అధిపతి ఆ ఆది వరాహ స్వామి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈ తిరుమల క్షేత్రంలో ఉండడానికి ఆ వరాహ స్వామి అనుమతి తీసుకున్నాడు. నీకొక రహస్యాన్ని చెప్పనా? వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏ భక్తుడు వచ్చినా అతను ఏ కష్టంలో ఉన్నా వాళ్ళని రక్షించి వెంకటేశ్వర స్వామి దర్శనమయ్యేలా చూసే బాధ్యత వరాహస్వామిదే అని చెప్పగానే ఆ భక్తుడు వరాహస్వామికి నమస్కరించుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆలయంలోనికి ప్రవేశించి శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నప్పుడు తన కళ్ళు నమ్మలేని ఒక అద్భుతాన్ని చూస్తాడు. గర్భగుడిలో ఉన్న